హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఇంట్లో టీకి ఒక పెద్ద స్పెషాలిటీనే ఉంది. దానికి ఒక పెద్ద బ్యాక్ స్టోరీ కూడా ఉంది. దాని గురించి చెప్దాం ఈరోజు వీడియోలో. వచ్చేయండి. టీ ఇది ఒక ఎమోషన్. మా ఇంట్లో రోజుకు 10 సార్లు చేసుకొని తాగుతారు వీళ్ళు. నాకైతే టీ, కాఫీ, పాలు అంటే చచ్చి చిరాకు. మమ్మీ అయితే టీ ఒకటే తాగుతుంది అంతే. కాఫీ కూడా తాగదు మమ్మీ, పాలు కూడా తాగం. అండ్ సుబ్బు అండ్ ఇంకా సంధ్యక్క, వీళ్ళిద్దరు మా ఇంట్లో టీకి పిచ్చగా ఫ్యాన్స్ అనమాట. టీ పెడుతున్నాం అన్న మాట వస్తే చాలు పరిగెట్టుకొని వచ్చే రకాలు ఈ రెండు. సరే, ఈరోజు మా ఇంట్లో టీ ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి. ఒక స్టవ్ మీద పాలు, ఇంకో స్టవ్ మీద గిన్నెలో నీళ్లు, దాంట్లో కొంచెం టీ పొడి, అంటే ఒక గ్లాస్కి 2 స్పూన్ల టీ పొడి వేసుకోవాలి. ఇంకా పంచదార మీకు తగినట్టు వేసుకోండి, ఎందుకంటే మా ఇంట్లో షుగర్ పేషెంట్లు కాబట్టి మేము కొంచెం వేసుకుంటాము. పాలు పొంగే లోపల టీ డికాషన్ కూడా కాగిపోతుంది. ఆ టీ డికాషన్ని విడిగా వడగట్టుకొని పెట్టుకుంటాం అనమాట. పాలు బాగా పొంగే కదా, అందుకే 10 సార్లు చూపించాను నేను కూడా. నెక్స్ట్ టీ డికాషన్ అయితే వడగట్టేసుకుని పక్కన పెట్టుకోండి ఒక గ్లాస్లోకి. అలాగూ మనం చేసేది 4 గ్లాసులు టీ, దానికోసం ఒక గ్లాస్ టీ డికాషన్ చాలు. దానికోసం ఒక 8 గ్లాసులన్నా మీరు టీ పొడి వేస్ట్ చేయాలి. మా మమ్మీతో నమ్ముకుంటే అడుగు తినిపోతారు ఎవరన్నా. జస్ట్ జోకింగ్. మా అమ్మ టీ చాలా బాగా పెడుతుంది, స్ట్రాంగ్గా పెడుతుంది, మంచి వాసన వస్తుంది. గ్లాస్లో ఫస్ట్ పాలేసి తర్వాత టీ డికాషన్ వేస్తుంది అనమాట. ఏంట్రా మీ లొల్లి అంటారా? ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటుందంటండి, నాకు కూడా తెలియదు మరి. అంత దాన్ని కలుపుకోవడం ఎందుకు? ఇది నా ఫీలింగ్. మీరే చెప్పాలి. టీ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాలా మందిని అడిగా, అంత దాన్ని కలుపుకోవడం ఎందుకు, అలాగే తాగేచ్చు కదా అని చెప్పి. ఇదైతే మా ఇంట్లో పెట్టే టీ. మీరు ఎలా పెడతారు చెప్పేయండి, మా అలాగే చేస్తారా?